అందరికీ నమస్తేనండి. పచ్చి కొబ్బరి లేకున్నప్పుడు ఉషా ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళలో నానేసిన చూడి కొంచానికి కొద్దిగా మేలు అదే గుడ్డి కన్నా మెల్ల మేలు అంటారు చూడే అట్లా పూర్తి గుడ్డి కన్నా ఉండే బదులు మెల్లకన్నా కొంచెం చూడొచ్చు అన్నట్టు పచ్చి కొబ్బరి లేకున్నప్పుడు ఇది కొంచెం నీళ్ళలో నానేసినాను. బాగా మెత్తగా అయిపోతుంది. దోశ, కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, పప్పులు, సాల్ట్ అన్నీ పచ్చివి అనమాట. అన్నీ గ్రైండ్ చేసేది తిరువాత పెట్టాను అంతే. అదే ఓకేనా. తెల్లగా పచ్చి కొబ్బరిలాగా అదే నానేసి ఒక హాఫ్ అన్ అవర్ తిరువాత రెడీ. స్టవ్ తగ్గించింది. రాగి పిండి దోశ ఇప్పుడు ఫస్ట్ దేవుడికి పెడతామా. ఇట్లా రోజు తడబట్ట వేసుకుంటాం అన్నమాట. అంతే. ఫ్రిడ్జ్ నీళ్ళు యూజ్ చేయము. ఇట్లా తడబట్ట వేసుకొని పప్పుల పొడి ఉంది, ఇది పండుమిర్చి కారం ఉంది దోశకి. ఇంకా పల్లెమేం చేయలేదు అందులో. ఇది చాలు చాలు చాలు. అయితే పిల్లలందరూ ఊరికి పోయినారు, వాళ్ళు లేరు. చెప్పినాం కదా, రాగులు ఒకటి, బియ్యం ఒకటి, అరపావు వచ్చి ఉద్దిపప్పు, మెంతులు కానీ సోడా పొడి కానీ ఏమి వేయలేదన్నమాట. ఎంత పెద్దగా వచ్చేది. మెంతులు సోడా పొడి ఏమి వేయలేదు. రాగి దోశ రోజు రాగి రౌండ్ అంటే కూడా విసుక్కుంటారా? అవును. కొంత ఆయిల్ పడుతుంది. ఇంకా దీనిపైన ఒకసారి సన్నగా ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇదో మంచి నూనె ఈరోజు ఇది శనక్కాయ పల్లీల నూనె అంటారే, అది ఫ్రీడమ్ వాడుతుంటే అప్పుడప్పుడు ఇది కూడా వాడుతున్నాం ఈ మధ్య.